నిజంగా చెప్తున్నా, టైటిల్ ఎలా ఉందో సినిమా మాత్రం ఇచ్చి పడేసినా. అస్సలు మనం ఎట్లా అంటే ఊహించుకోం. అరే మనం మళ్ళా పోకిరి ఆ టైంలో వెళ్ళిపోతాం. మనం ఆ ఫైట్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, అంటే మనం ఆ సినిమా చూస్తుంటే కూడా ఒక డిఫరెంట్ లాంగ్వేజ్ వెళ్ళిపోతుంది. అసలు నిజంగా నా మైండ్ బ్లో అయిపోయింది అన్న. సుధీర్ బాబు ఇన్ని రోజులు కష్టపడింది, ఒక ఫలితం ఫలించిందన్న. చాలా రోజులు ఉంటుందంటే సుధీర్ బాబుకి సినిమా బ్లాక్ బస్టర్ కొట్టలేడు. ఈ సినిమా నుంచి పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఎలివేషన్స్ అంటే ఒక్కొక్క సీన్ చూస్తుంటే మనకు ఒక పోకిర్ల ఫైట్స్, కూర్చొని రౌండ్ టేబుల్ ఫైట్స్ ఎలా ఉంటావో అంటే ఈ సీట్లో కూడా అంటే సుధీర్ బాబుని చూపించడం ఒక డిఫరెంట్ లాంగ్వేజ్. ఒక పూరి జగన్ డైరెక్టర్ ఎలా డైరెక్షన్ చేసిండో అంటే ఆ టైప్లో చూపించిన హీరో గారిది చాలా బాగున్నాయి. అంటే నీకు ఫైట్స్ తీసుకో కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, అంటే ఒక్కొక్క సీన్ చూస్తూనే మనకు బూస్ బౌన్స్. అరే ఆయన ఒకటి చెప్పాలంటే ఆయన ఒక ఫేస్లో ఒక ఫైట్స్ రాగానే ఒక అంటే అంటే ఈ డైలాగ్ ఇట్లా కొట్టాలన్నట్టు అంటే మహేష్ బాబుకి నటించింది కాదు. మహేష్ బాబే కాకపోతే అంటే పోకిరి లేక ఒక డిఫరెంట్ వెళ్ళిపోయింది సినిమా. అంటే ఫైట్స్ కానీ ఒక డిఫరెంట్ కానీ అంటే దాన్ని పోల్చొద్దు, దీనికి ఒక డిఫరెంట్ ఉంది మొత్తం. అదే కదన్నా, ఇప్పుడు చూడు, ఇప్పుడు క్రౌడ్ లేదన్నది. క్రౌడ్ ఎందుకు ఉండదు అంటే ఇప్పుడు సినిమాలు బయటికి వెళ్ళినాక చూడు, రేపటి నుంచి సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్తారు. ఫస్ట్ కేజీఎఫ్ కూడా సైలెన్స్కి వచ్చి పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టించి, పోకిరి కూడా స్టార్టింగ్లో కూడా బాగాలైన తర్వాత పెద్ద బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ అది. దాని తర్వాత మళ్ళీ వచ్చింది ఇప్పుడు ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా అని చెప్పొచ్చు. సుధీర్ బాబు కెరియర్లో మళ్ళీ ఇది మంచి పెద్ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు, మంచి సినిమా అని చెప్పొచ్చు, సక్సెస్ఫుల్ అన్న. ఒకటి చెప్పాలన్న, హైలైట్స్ అంటే ఆయన యాక్టింగ్ మాత్రం హెడ్స్ ఆఫ్ చెప్పొచ్చు. అంటే ఒక్కొక్క ఫైట్స్ కానీ, డైరెక్షన్ కానీ, అంటే ఆయన ఒక పంచు కొడుతుంటే మాత్రం హైలైట్ అన్న. అంటే చూస్తుంటే మనకు మైండ్ బ్లో అయిపోతుంది. అన్నీ బాగున్నాయి, నీకు ఏది ఎక్కువ అని తక్కువ అని కాదు. ఒకటే చెప్తున్నానా, మహేష్ బాబు గారు మీ పేరు నిలబెట్టింది ఈ సినిమా నుంచి. నిజంగా చెప్తున్నా సార్, మహేష్ సార్ మీ పేరు నిలబెట్టిండు సుధీర్ బాబు గారు. హ్యాట్స్ ఆఫ్ సార్, మీ పేరు మళ్ళీ నిలబెట్టింది ఈ సినిమా నుంచి. బాగుంది, చాలా బాగుంది. ఈ సినిమా మీరు చూస్తే మాత్రం చాలా మెచ్చుకుంటారు. అంతా బాగుంది సినిమా. హ్యాట్స్ ఆఫ్. నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకా సుధీర్ బాబు గారు మీరు మంచి బెస్ట్ మూవీ చేయాలి, మంచి బ్లాక్ బస్టర్ కూడా మంచి పూర్తి కోరుకున్నా. నిన్న పోకిరి ఇవాళ సుధీర్ బాబు వచ్చిండు, ఇచ్చి పడేసిండు. సూపర్. సినిమా మాత్రం కిరాకు, ఆ స్టైల్, ఆ యాటిట్యూడ్, ఆ రౌడిజం గురించి ఒక రౌడీ వలన ఒక సామాన్యమైన ఫ్యామిలీ ఇబ్బంది పడితే ఒక్కడు సింహం లాగా వస్తాడు. అదే సింహమే మన హీరో సుధీర్ బాబు. సుబ్రహ్మణ్యం శాస్త్రి ద్వారా ఇదొక సూపర్ ఎంట్రీ. చాలా చాలా బాగా అంటే బాగుంది సినిమా. అన్నిటికంటే రౌడీ సీన్స్ మాత్రం ఇద్దరు అమ్మాయిల కసా 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 వస్తాడు. ఆ పొడుచడం ఫైట్ మాత్రం హైలైట్ ఉంది. సినిమా మాత్రం చాలా చాలా సూపర్ ఉంది భయ. ప్రతి ఒక్కరు చూడాలి. ఒక రౌడీల వలన సామాన్యమైన ఫ్యామిలీ ఇబ్బంది పడినప్పుడు ఇలాంటి హీరో ఒకడు వస్తాడు. ఇలాంటి హీరో వచ్చినప్పుడు ఇలాంటి వందల వేల ఫ్యామిలీలను కాపాడతాడు. అదే ఈ సినిమాలో ఆరోహణ. ఖచ్చితంగా చూడండి. ఎన్నో కబ్జాలు, భూ కబ్జాలు ఏవేవో చేస్తుంటారు ఒక సామాన్యమైన ఫ్యామిలీలని. ఆ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టినప్పుడు హీరోగా ఎంట్రీ ఇచ్చి, అబ్బా ఈ దీంట్లో మాత్రం ఆ బ్లాక్ షర్ట్ లో వస్తాడు భయ. ఆ సీన్, ఆ గొడుగు పట్టుకొని సునీల్ వస్తుంటే, పుష్ప సినిమాలేమో ఆ రేంజ్, ఈ సినిమాలేమో సునీల్ ఈ రేంజ్. చాలా చాలా సూపర్ ఉంది భయ. ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. ఒక రొటీన్ స్టోరీ ఎవరు చెప్పిండు భయ? సుధీర్. అరే ఈ సీన్ ఎప్పుడైనా విన్నావా? రౌడీలో ఎంత స్ట్రగుల్ అవుతుంటే ఒక సామాన్యుడు కొత్త డిఫరెంట్ స్టోరీ భయ. రొటీన్ స్టోరీ ఏంది అది కాక సుధీర్ బాబు యాక్టింగ్ చించి వాడేసిండు. ప్రతి ఒక్కరు చూడండి. ఇబ్బందులు పడుతున్నప్పుడు ఒక సామాన్యుడు ఫ్యామిలీలో ఎవడో ఒకడు ఉంటాడు తోపు తురుంఖాన్. ఆ తురుంఖాన్ సుధీర్ బాబు అని సినిమాలో మాత్రం చూపించడం చాలా బాగా నచ్చింది. సినిమా మాత్రం సూపర్ హిట్ భయ, నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ భయ. చూశాను హరోహరా సినిమా. సినిమా అయితే చాలా చాలా బాగుంది. ఒక సుధీర్ బాబు గారి నుంచి ఇలాంటి సినిమా ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఇలాంటి సినిమాని చాలా ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట థియేటర్లో. ఇప్పుడు దాకా సాఫ్ట్ సినిమాలు చేశారు, కానీ ఈ సినిమా అయితే వేరే లెవెల్ అన్న. మాస్, ఘోర మాస్ అనమాట. ఆ ఫైట్స్ కానీ, ఆ నరుకుడు కానీ వేరే లెవెల్. సో మాస్ ఆడియన్స్ అయితే ఎక్కువ కనెక్ట్ అవుతారు. అలాగే సుధీర్ బాబు గారి ఫ్యాన్స్ కూడా ఈ యాంగిల్ని చాలా చాలా ఎంజాయ్ చేస్తారనమాట. సునీల్ గారి క్యారెక్టర్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ మెయిన్ చాలా చాలా మంచి ఎలివేషన్స్ ఇచ్చారు. నిజంగా గూస్ బంప్స్ వస్తాయి అనమాట. ఆ ఇంటర్వెల్ ఫైట్ కానీ, ఆ హీరో గారికి ఇచ్చిన ఎలివేషన్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. డైరెక్షన్, స్క్రీన్ ప్లే, స్టోరీ అంతా రాయల్ సినిమా సాంగ్ అనమాట. చాలా చాలా బాగా చేశారు అందరూ. సో
సో అందరు థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమా అనమాట. లేదు లేదు, కొత్తదే ఉంది. కాకపోతే సుధీర్ బాబు గారిని ఆ స్టోరీలో చూడటం అనేది ఇంకా కొత్తగా ఉంటుంది. సో గ్యాంగ్ స్టార్లలో ఇది ఒక వేరే లెవెల్ అనమాట. అంతా బాగుంది, ఖచ్చితంగా చాలా చాలా బాగుంటది. సో స్టోరీ కూడా ఆ విలేజ్ లోంచి పుట్టిన నాయకుడిలాగా చాలా బాగుంటది అనమాట. అందరు థియేటర్కి వచ్చి చూడండి, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట. హరోం హరా మిమ్మల్ని అయితే అసలు డిసప్పాయింట్ చేయదు. సుధీర్ బాబు గారికి ఒక మంచి హిట్, అంతకు మించి ఇంకా నేనేం చెప్పలేను. చాలా అంటే చాలా బాగుందండి. నేను కనపడాలా, ఓన్లీ మీ మైకులు కనపడాలా, ఏంది నా గట్టి నేనే పట్టుకుంటా, నేనే పట్టుకుంటుంది. ఓకే నా హరో మరా సుధీర్ బాబు చిదబరా అర్థమైందా? సినిమా చూసే వస్తాడా ఏమే? సినిమా యూఎస్ రిపోర్ట్ కూడా ఇచ్చిందారు. సినిమాలో మన సుధీర్ బాబు యాక్షన్ సూపర్గా ఉండదు. సో స్టార్టింగ్లో హీరోయిన్ వస్తుంది, మళ్ళీ హీరోయిన్ వెళ్ళిపోతుంది. ఏమే దాని గురించి పక్కన పెట్టేయండి. సినిమాలో జరిగే యాక్షన్ కొంతమంది కొద్దిగా దాన్ని ల్యాగ్ అని అన్నారు. ఒక ఫైట్ సీన్ కొట్టేటప్పుడు కొద్దిగా చెయ్యి ఆడి నుంచి అర్ధాకు వచ్చాడు, ల్యాగ్ కదా. సుధీర్ బాబు యాక్షన్ మటుకు సూపర్గా ఉండదు. నేను సినిమాలో 3 మిస్టేక్లు చూసిన. ఏమే? మిస్టేక్ నెంబర్ 1, టెంకాయ కొట్టేటప్పుడు ఎట్లాంటి వదులుతుంది కానీ కరెక్ట్గా వదులుతుంది. ఆ టెంకాయ పట్టుకునే విధానం కూడా యాక్టింగ్ అనే ఉండదు. పాయింట్ నెంబర్ 2, కత్తి తీసుకొని రైస్ బ్యాక్ చేసినప్పుడు సిల్లు పడాలా. ఈ సిల్లు అర్థమైందా? ఇట్స్ నాట్ ఎ సిల్లు, బొక్క సిల్లు కాదు. అది కాకుండా అటు నుంచి బొక్క రాదంటే డూప్లికేట్ వచ్చి వాడినారు. సినిమాలో అర్థమైపోయింది. ఇంకోటి శనక్కాయల బండి పైన ఫైట్ జరిగేటప్పుడు శనక్కాయలు కింద పడాలి కదప్పా, పడలేదు, ఏరుకుందామని. సో అది కూడా ఒక తప్పని. సో సినిమా మీరు జస్ట్ సుధీర్ బాబు వే ఆఫ్ మైండ్లో రండి, సుధీర్ బాబు కోసం రండి, సుధీర్ బాబు యాక్షన్ కోసం రండి, మీరే చెప్తారు సినిమా. సో వెరీ నైస్ సినిమా. నాకు అనిపించింది ఎందుకురా స్వామి బాలీవుడ్లోనేనా మాఫియా డాన్ చీకటి రాజ్యం మన దగ్గర లేదా అని అనుకుంటా ఉండదు. సో ఇప్పుడు సినిమా వచ్చి ఉండదు. ఏది తెలుసా? గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మళ్ళీ ఇది మన హరోం హరా సుధీర్ బాబు చిదబరా మూవీ. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట కొట్టడం మర్చిపోకండి.